హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వీడియో అయితే యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి గురించి చూడబోతున్నాం. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట 55 to 61 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ హైదరాబాద్ జన్గామ్ హైవే నుంచి 8 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే యాదగిరి గుట్ట టెంపుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న హిల్ పైదే టెంపుల్. యాదగిరి గుట్ట అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి. దీన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. మనం కింద నుంచి కొండ మీదకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, కానీ ఎప్పుడు ఫుల్ ఉంటాయి. ఆటోస్ కూడా వెళ్తాయి. పర్ హెడ్ ఇట్ కాస్ట్ 25 రూపీస్ అనమాట. ఇంకా టెంపుల్ టైమింగ్స్ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ 4కి ఓపెన్ చేస్తే నైట్ 9:45 వరకు ఉంటుంది. అండ్ బ్రేక్ దర్శనం కూడా ఉంటుంది. పర్ హెడ్ 300 రూపీస్ అనమాట. మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ 4 to 5 PM ఉంటుంది. అది నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్. బాయ్స్ అయితే పంచ కట్టుకోవాలి అండ్ గర్ల్స్ అయితే ట్రెడిషనల్ అటైర్ మాత్రమే వేసుకోవాలి. అప్పుడే దర్శనానికి అలో చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మెయిన్ గోపురం. ఇక్కడ బగ్గీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి అయితే 120 రూపీస్ కాస్ట్ అవుతుంది బగ్గీకి. అండ్ పార్కింగ్ కూడా ఉంటుందండి. మనకి కొండపైకి అయితే 500 రూపీస్ ఉంటే కార్ అలో చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. రైట్ సైడ్ వెళ్తే మనకి బ్రేక్ దర్శనానికి వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న గోల్డ్ కలర్ వన్నీ 150 రూపీస్ దర్శన్, ఫ్రీ దర్శన్ వాళ్ళు అటు ఎంటర్ అవుతారు. మనం కింద కనుక మొబైల్స్ ఇవ్వకపోతే ఇక్కడ కూడా మనం మొబైల్ సబ్మిట్ చేయొచ్చు. ఒక్కొక్క మొబైల్ కాస్ట్ వచ్చేసరికి 10 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు స్టోర్ చేయడానికి. అండ్ మనకి 4 గోపురాలు ఉంటాయి. ఇప్పుడు మనమైతే వెస్ట్ గోపురం చూస్తున్నాం, ఎందుకంటే దీని నుంచి మనం ఎగ్జిట్ అవుతాం కాబట్టి. ఎగ్జిట్ అయ్యాక మనం మళ్ళీ మొబైల్ తెచ్చుకొని ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకోవచ్చండి. నాకైతే ఏ టెంపుల్లో అయినా పులిహార అంటే ఇష్టం. సో మేమైతే పులిహార కొనేసుకొని తిన్నాము. అలానే టెంపుల్ పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్స్లో చెప్పేసేయండి, మర్చిపోకండి. ఇదైతే ఓవరాల్ వ్యూ ఆఫ్ యాదాద్రి టెంపుల్. అండ్ అక్కడైతే పైకి వచ్చిన కార్ పార్కింగ్ చేసుకుంటాయి. ముందుగా చెప్పినట్టు ఒక్కొక్క కార్ పైకి రావడానికి 500 అండ్ పార్కింగ్కి ఎక్స్ట్రా 50 రూపీస్ అనమాట. మేమైతే కిందకి రావడం కానీ పైకి వెళ్ళడం కానీ త్రూ ఆటోనే వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఒక రూట్ ఉంది, వచ్చేటప్పుడు ఒక రూట్ ఉంది. పర్ హెడ్ 25 రూపీస్ తీసుకున్నారు. ఇన్ కేస్ మనం మెట్ల మీద నుంచి వెళ్ళాలనుకుంటే 400 స్టెప్స్ ఉన్నాయి. బ్రేక్ దర్శనం అప్పుడు మాత్రమే ఈ గేట్ ఓపెన్ చేస్తారండి, గోల్డెన్ గేట్. ఇది నార్త్ గేట్ అనమాట. సో 300 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎంటర్ అవుతారు అండ్ వెస్ట్ గేట్ నుంచి ఎగ్జిట్ అవుతారు. లోపలైతే చాలా బాగుందండి టెంపుల్. బట్ కెమెరా అలో లేదు కాబట్టి వీడియో అయితే తీయలేకపోయాము. బయట అయితే స్వామివారి వస్త్రాలు కూడా అమ్ముతున్నారు. 100 రూపీస్ నుంచి 2000 వరకు. ఇదైతే ప్రసాదం టికెట్ కౌంటర్. ఇక్కడ మనం ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనం వేరే ప్లేస్లో ప్రసాదం కలెక్ట్ చేసుకుంటాం. ఈ టెంపుల్ విజిట్ అయిపోయాక నెక్స్ట్ మేమైతే స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళాం. ఆన్ ద వేలో భువనగిరి ఫోర్ట్ కనిపించింది. సో జస్ట్ చిన్న బిట్ తీసాము. యాదగిరి గుట్ట నుంచి స్వర్ణగిరి జస్ట్ ఒక 19 కిలోమీటర్స్. అంటే ట్రాఫిక్ ఏం లేకపోతే ఒక ½ an hourలో వెళ్ళిపోవచ్చు. బట్ వెళ్ళేటప్పుడు రోడ్ అయితే మట్టి రోడ్ అండి. ఒక 1.5-2 కిలోమీటర్స్ వరకు గుడి దగ్గరికి. కింద నుంచి పైకి వెళ్ళడానికి మనకి 108 స్టెప్స్ ఉంటాయి. మనం ఎయిదర్ త్రూ వాక్ వెళ్ళొచ్చు, ఎల్స్ కార్ కూడా పైకి వెళ్ళొచ్చు. దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది కార్ పైన పార్క్ చేయడానికి. మనకి ఎంట్రన్స్లోనే పెద్దవి స్వామివారి పాదాలు ఉంటాయి. ఎవరైనా ఇక్కడ నడిచేటప్పుడు ముందుగా అక్కడ దండం పెట్టుకొని మనం ఆ 108 స్టెప్స్ ఎక్కుతామన్నమాట. ఇక్కడ దండం పెట్టుకొని పైకి ఎక్కే వాళ్ళందరూ కూడా స్వామివారి పాదాల దగ్గర కాయిన్స్ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు. మేము కూడా ట్రై చేసాం. బట్ ఎందుకో రీజన్ అయితే మాకు తెలియదు. అందరూ ట్రై చేస్తున్నారు కాబట్టి మేము ట్రై చేసాం, అంతే అనుకోండి. ఇక్కడ స్టెప్స్ మీద అయితే గోవిందనామాలు అన్నీ ఉన్నాయి. సో మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ స్వామివారికి తులసిమాల అవన్నీ ఇక్కడ తీసుకువెళ్ళొచ్చు. కానీ మనం తీసుకువెళ్ళిన ఏవి అయితే స్వామివారికి సమర్పించట్లేదండి. అక్కడ ఎక్కే దారిలో స్టెప్స్కి అటు ఇటు మనకి దశావతారాల విగ్రహాలు అయితే పాలరాతితో చెక్కి ఉన్నాయండి. మీరు కూడా చూడండి. మేమైతే అన్నీ రికార్డ్ చేసాము. మన ఛానల్లో ఏదైనా హిస్టారికల్ రిలేటెడ్ థింగ్ ఎప్పుడు షేర్ చేసినా కానీ దాని హిస్టరీ ఏంటో లేకపోతే దాని ప్రెజెన్స్ ఏంటో తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ వీడియోలో కూడా మనం దశావతారాలు ఏంటియో తెలుసుకుందాం. విష్ణువు 10 అత్యంత ప్రసిద్ధి అవరోహణల్ని సమిష్టిగా దశావతారాలని అంటారు. ఇది గరుడ పురాణంలో రాసుంది. మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి 4 అవతారాలు సత్యయుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత 3 అవతారాలు త్రేతాయుగంలో, 8వ అవతారం ద్వాపరయుగంలో, 9వ అవతారం కలియుగంలో, 10వది కలియుగాంతంలో కనిపిస్తుందని అంచనా.
మత్స్యావతారంలో విష్ణువు గొప్ప జలప్రళయ సమయంలో మొదటి మానవుడు వైవస్వత మనువు మరియు 7 ఋషులను రక్షించాడని, తన పడవలో ప్రతి వృక్ష మరియు జంతు జాతుల నమూనాను పునరుద్ధరించాడని భూమికి తీసుకువచ్చాడని చెబుతారు. కూర్మావతారం అంటే తాబేలుగా విష్ణుమూర్తి అవతారం అని అర్థం. ఆ సమయంలో ఆది విష్ణువు 2వ అవతారం. ఈ అవతారంలో విష్ణువు దేవతలు మరియు రాక్షసులతో కలిసి తన కర్రతో క్షీర సముద్రం నుండి అమృతాన్ని తీయడానికి పనిచేశాడు. విష్ణువు యొక్క 3వ అవతారం వరాహ అవతారం. పంది లాంటిది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి నుంచి భూదేవిని కాపాడడానికి విష్ణుమూర్తి అవతారం ధరించారు. రాక్షస వధ తర్వాత తన దంతాలతో భూమిని లేపి పైకి స్థిరంగా పెట్టారని చెప్తారు. విష్ణువు యొక్క 4వ అవతారం నరసింహ అవతారం. మానవులు మరియు సింహాల సంకరజతి. హిరణ్యకశిపుణ్ణి వధించడానికి ఈ అవతారం ధరించారని చెప్తారు. విష్ణుమూర్తి యొక్క 5వ అవతారం వామన అవతారం. అవతారంలో మహాబలి నుండి 3 అడుగులు కోరుకుంటారు. మొదటి అడుగు భూమి మీద, 2వ అడుగు పాతాళానికి మీద. తన మాట నిలబెట్టుకోకపోవడంతో దేవతలను శాంతింపచేయడానికి రాజు మహాబలి తన తలను త్యాగం చేశాడు. అప్పుడు వామనుడు తన పాదాన్ని వంచి అతని వినయానికి ప్రతిగా రాజుకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించాడు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. జమదగ్ని మరియు రేణుకుల కుమారుడైన పరశురాముడికి శివుడు తన తపస్సుకు బదులుగా గొడ్డలిని ఇచ్చాడు. హిందూ మతంలో 2 కులాల బాధ్యతలను పంచుకున్న మొదటి బ్రాహ్మణుడు మరియు క్షత్రియుడు. పరశురాముడు అమరుడైన చిరంజీవి అయినప్పటికీ మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేస్తూ ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతారు. 7వ అవతారం రామావతారం. రామాయణం గురించి అందరికీ తెలిసింది. 8వ అవతారం బలరామ అవతారం. శ్రీకృష్ణుని అన్నయ్యగా మహాభారతంలో ఎంత పాత్ర వహించారో మనందరికీ తెలిసిందే. 9వ అవతారం కృష్ణ అవతారం. మహాభారతం మొత్తం శ్రీకృష్ణుని చేతుల మీదుగా జరిగిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. చివరికి వాటి ఉద్దేశం ఏంటంటే ధర్మ సంస్థాపన మాత్రమే అని. బుద్ధుడు లేదా కృష్ణుడు 9వ స్థానంలో ఉన్నారు. విష్ణువు కలియుగం చివరిలో తన 10వ అవతారం కల్కి రూపాన్ని తీసుకుంటాడు. అంటే చెడును నాశనం చేసేవాడు అని అర్థం. ఇంకా గుడి విషయానికి వచ్చేస్తే పైన అయితే మేము వెళ్ళేసరికి ఆంజనేయ స్వామి వారిది కన్స్ట్రక్షన్లో ఉంది. చుట్టూ మండపం అయితే అక్కడే మనకి ముడుపులు కూడా కడతారు. పెద్ద గంట ఒకటైతే ఉందండి. మనం కొట్టడానికైతే లేదు. కాకపోతే మీరు చూస్తున్నారు కదా, ఆ చెట్టు దగ్గర ముడుపులు అందరూ కడుతూ ఉన్నారనమాట. స్వర్ణగిరిలో కూడా లోపలికి మనకి మొబైల్స్ అయితే అలో చేయరు. బయట మనం మొబైల్స్ పెట్టేసేయాలి. ఒక్కొక్క మొబైల్ వాళ్ళు లాకర్లో పెట్టడానికి 5 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ దర్శనం ఉంది. మేమైతే 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము దర్శనంకి. దీనికైతే సపరేట్ క్యూ ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే స్వర్ణగిరిలో ఫ్రీ దర్శనంకి అయితే చాలామంది జనం ఉన్నారు. సో మేము అందుకే 300 రూపీస్ దర్శనం టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. మేము వెళ్ళిన టైం కూడా అప్రాక్సిమేట్లీ అరౌండ్ 11-12 అట్లా అయిపోయిందనమాట. నెక్స్ట్ దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత సెంటర్లో మనకి కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఆ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణి విగ్రహం అని చెప్తున్నారు. మొదటిది నేపాల్లో ఉంది. కోనేరు చుట్టూ 4 చిన్న మండపాలు ఉంటాయి. ఒక్కొక్క మండపం ఒక్కొక్క వేదానికి నిదర్శనం. కోనేరుకి మనం ఎంటర్ అయ్యే టైంలో ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామిని, మరోవైపు భూవరాహస్వామిని మనం దర్శించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని మలిచిన స్టోన్ వెయిట్ 6000 కేజీలు ఉంది. స్వామివారి విగ్రహం తయారు చేసిన తదుపరి కూడా సుమారు 2,500 కేజీ ఉందని చెప్తున్నారు. వాటర్ లేనప్పుడు కోనేరులో మనం స్వామివారి వద్దకు వెళ్ళి కూడా చూడొచ్చు. అక్కడైతే భక్తులు అందరూ కాయిన్స్ కూడా వేస్తున్నారు. స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత బయట అయితే ఇక్కడ మనకి రైట్ సైడ్లో యాగ మండపం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో ప్రసాదాల కౌంటర్ కూడా ఉంది. త్రూ స్టెప్స్ వచ్చాం కాబట్టి త్రూ స్టెప్సే దిగాం మేమైతే. అండ్ ఎండ చాలా బాగుంది ఆ రోజు. ఫైనల్లీ ఎలాగోలా యాదగిరిగుట్ట, స్వర్ణగిరి 2 కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. మేము ఇందాక చెప్పాం కదా 300 రూపీస్ టికెట్ అని. అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు మాకు ఈ కవర్ ఇచ్చారు. ఈ కవర్లో ఒక లడ్డు, స్వామివారి వస్త్రం ఉంది. 500 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి స్వామివారి ఫ్రేమ్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.